స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన భారతదేశం విశ్వవిద్యాలయాల సమాఖ్య 91వ వార్షిక సాధారణ సమావేశం. ఎట్టకేలకు చిత్తూరు పోలీసులకు చిక్కిన సీనియర్ కిల్లర్ మధుకర్ రెడ్డి. రాత్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద క్యాటేజీలో అగ్ని ప్రమాదం. 16వ తేదీన గుంటూరులో యువబేరి వైఎస్ఆర్సీపీ జగన్. వెంకయ్య ప్రజలకు నిజాలు చెప్పాలి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హితం. దేవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్. కుప్పం జల్లిగట్టులో విద్యుత్ తీగలు తగిలి కెమెరామెన్కు గాయాలు. పరిస్థితి విషయం. సీనియర్ కిల్లర్ మధుకర్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 3 సంవత్సరాల క్రితం బెంగళూరులోని ఓ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్న మహిళపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అప్పుడు ఆ వార్త రాష్ట్ర సంచలనం అయింది. దీంతో పోలీసులు అప్రమత్తమై నిందితుడిని అరెస్టు చేశారు. కడప సెంట్రల్ జైలు నుండి పారిపోయిన మధుకర్ రెడ్డిని పట్టుకుంటే 12 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు. ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు ఈ సీనియర్ కిల్లర్ మధుకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అంటారు, ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల్లో 90% మేము నెరవేర్చినామని వారు చెప్తా ఉన్నారు. అంతకంటే ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము 2014లో ఇచ్చినటువంటి హామీల కంటే ఇంకా ఎక్కువగా చేసినాము. మీరు హామీల అమలు సంగతి పక్కన పెడితే అబద్ధాలు చెప్పే దానిలో మాత్రం ఇది బంగారపు కడ్డీలా ఉంది. అవునవును, ముందు నేను చూసినంత మాత్రం నీదవుతుందా? ఏం జరిగింది? ఈ కడ్డీ నాకు దొరికిందండి. ఈవిడేమో నేను కూడా చూశానంటాం. ఏది ఓసారి ఇవ్వండి. ఇది నిజమైన బంగారమే. ఎంత లేదన్నా 1/4 కిలో ఉంటుంది. ఇది మీ ఇద్దరిది కాదు కదా, అందుకే దీన్ని మీరిద్దరూ పంచుకోండి. ఇప్పటికిప్పుడు దీన్ని ఎలా పంచుకుంటాం? ఓ పని చెయ్యి, ఈ బంగారం కడ్డీని నీ దగ్గర పెట్టుకో. బదులుగా నీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఆవిడికివ్వు. రేపు మీరిద్దరూ ఇక్కడే కలుసుకుని దీన్ని చెరసగం పంచుకోండి. సరే. ఇదిగోనమ్మా. ఇది అసలు బంగారమే కాదు. చూశారుగా, ఇత్తడి వస్తువులకు బంగారం పూత పూసి బంగారం నమ్మించి మీ దగ్గరున్న డబ్బు బంగారం దోచుకుంటారు. అమాయకంగా కనిపించే ఆడవాళ్లే వీళ్ళ టార్గెట్. నిర్మానుషంగా ఉండే వీధులే వీళ్ళ అడ్డా. సాయం కోసం డయల్ 100.